గోవిందాయ నమః. 27వ తారీఖున శ్రీరామనవమి పర్వదినం. యావత్ భారతదేశంలో ప్రజలందరూ కూడా విశేషంగా ప్రేమతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకలు చేసుకుంటారు. ఇళ్లల్లో యథాశక్తి శ్రీరామచంద్రమూర్తికి ప్రేమగా పూజ చేసుకొని రామనామ స్మరణ చేసుకుంటూ రామాయణం పారాయణం చేసి లేదా శ్రవణం చేసి తరిస్తారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నా, ఎన్ని రకాల సంస్కృతులు ఉన్నా సరే రామచంద్రుడు అంటే అందరికీ ప్రేమే. రామాయణం అంటే అందరికీ ఇష్టమే. రామనామం అంటే అందరికీ ఇష్టమే. ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. కాశీలో కూడా పరమశివుల వారు మరణించిన జీవి చెవిలో రామ తారక మంత్రం ఉపదేశం చేసి తద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తున్నారట. కాబట్టే కాశీ మోక్షదాయక క్షేత్రమైంది. రామనామం ద్వారా మోక్షానికి వెళుతున్నారు అక్కడ మరణించిన జీవులందరూ కూడా. కాశీలో పేరుకు శివక్షేత్రం అనే కానీ ప్రతి ఇంటా కూడా రామాయణ పారాయణం ఉంటుంది. ప్రత్యేకించి ఉత్తరాది వాళ్ళు రామచరిత మానసం నిరంతరము పారాయణం చేస్తారు. గంగా తీరాన్ని కూర్చొని కూడా పారాయణం చేస్తూ ఉంటారు. గంగా తీరాన రామనామస్మరణ చేస్తూ ఉంటారు. రామనామస్మరణతోటి పాపాలు పోగొట్టుకుంటూ ఉంటారు. మనకు విష్ణు సహస్రనామం ఉంటుంది. భీష్మపితామహుల వారు మహాభారతంలో సహస్రనామాలతో 1000 నామాలతోటి శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తారు. పరమశివుల వారు పార్వతీదేవికి రామ తారక మంత్ర ఉపదేశం చేసి శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని రామనామం 3 సార్లు స్మరిస్తే చాలు సహస్రనామ తత్తుల్యం 1000 నామాలు స్మరణించినంత పుణ్యం కలుగుతుంది పార్వతి. నేను ఎప్పుడు ఆ రామనామంలోనే రమిస్తూ ఉంటాను అని చెప్పడం జరుగుతుంది. అంటే రామనామం గొప్పతనం అర్థం చేసుకోవాలి. రామనామ ప్రాముఖ్యత, ఒక్కసారి రామనామం స్మరిస్తే చాలు మోక్షమే కలుగుతుంది. భవబంధాలన్నీ కూడా కట్ అయిపోయి అంత విశిష్టమైంది రామనామం. కాబట్టి శ్రీరామనవమి వచ్చినప్పుడు అందరూ యథాశక్తిగా ఇంట్లో రాముల వారిని ఆరాధించుకొని రామనామస్మరణ చేసుకొని రామాయణం చదువుకొని తరిస్తారు. ప్రత్యేకించి మనం ఉభయ తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమికి కళ్యాణోత్సవాలు ఎక్కువ. ప్రతి ఊర్లో కూడా గ్రామ గ్రామాన పందిర్లు వేసి రాముల వారి గుడి లేకపోయినా సరే ఒక ఫోటో పెట్టైనా సరే పందిరి వేసి ఫోటో పెట్టి ఒక పంతులు గారిని పిలిపించి యథాశక్తి ఆరాధన చేపించి కళ్యాణోత్సవం చేపించి అందరికీ ప్రసాదము పానకము పంచిపెట్టి అందరూ రామనామం చెప్పి ఉత్సవాలు చేసుకొని ధరిస్తారు. భద్రాచలంలో వచ్చే కళ్యాణోత్సవం అందరూ కూడా టీవీలోనో ఫోన్లోనో చూసి దగ్గరగా ఉండి రాములవారి కళ్యాణోత్సవం చూసినట్లుగా ధరిస్తారు. ఈ రామనవమి ఇంట్లో అత్యంత తేలిగ్గా చేసుకునే పద్ధతి తెలుసా మీకు? శుభ్రంగా సింపుల్గా ఒక రాములవారి ఫోటో ఉన్నా సరిపోతుందండి. ఫోటో పెట్టుకొని ఒక చిన్న దీపం వెలిగించుకోండి, 2 అగరొత్తులు వెలిగించుకోండి. ఓపిక ఉన్నవాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఇంట్లో పాయసాన్నం కానీ చేసేసి నైవేద్యం పెట్టండి. వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు, దాంతోపాటు బెల్లము, పానకము. ఈ పర్వదినానికి అదే ప్రత్యేకమైన నైవేద్యం అదే. మనకి ఎండలు ఆరంభమవుతాయి కాబట్టి శరీరంలో ఈ ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పానకం తాగేసేస్తే శరీరంలో ఆ హీట్ తగ్గిపోతుంది, వేడి తగ్గిపోతుంది, శక్తిని కలిగిస్తుంది పానకం. కాబట్టి ఎండాకాలంలో వస్తుంది కాబట్టి పానకం పెడతాం మనం. రాముల వారికి నైవేద్యం పెట్టేసి మనందరం కూడా పానకం తీసుకుంటాం. పందిర్ల దగ్గర కూడా పానకం పంచుతూ ఉంటారు. మనందరం పానకం సేవిస్తాం అక్కడ. ఇంట్లో కూడా తేలికగా చేయగలిగిన వారు ఎన్ని పిండి వంటలనే చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు అంత వడపప్పు, పానకము, పండ్లు లాంటివి నివేదన పెట్టైనా సరే చక్కగా రాముల వారికి మనకి తోచినంతలో పూజ చేసుకోవచ్చు. స్తోత్రాలు వచ్చిన వాళ్ళు రామరక్షా స్తోత్రమో, రాముల వారి అష్టోత్తరమో ఏదో ఒకటి, లేదంటే రాముల వారి ప్రార్థనా శ్లోకమో మనకు వచ్చింది ఏదో పాడుకోవచ్చు. అవి రాని వాళ్ళు కేవలం రామనామముతోటే రామనామము చెబుతూ లేదంటే రామ తారక మంత్రము చెబుతూ కూడా కూర్చొని శ్రీరామ రామ అనుకుంటూ సీతారాం అనుకుంటూ రామనామము చెప్పుకుంటూనే చక్కగా మనం అంత దీపము, 2 అగరొత్తులు, ఆ పళ్ళలో పానకము, వడపప్పు నైవేద్యం పెట్టి 4 పుష్పాలు ఉంచైనా కూడా కాసేపు రాముల వారి సన్నిధిలో కూర్చొని రామనామ స్మరణ చేయవచ్చు. ఇంట్లో రామాయణ గ్రంథాలు ఉంటే తీసి కాసేపు రామాయణం పారాయణం చేయవచ్చు. లేదా రామాయణం లేక పారాయణం చేయడం తెలియని వాళ్ళు ఫోన్లోనో టీవీలోనో రామాయణ ప్రవచనాలు వస్తూ ఉంటాయి, చక్కగా అది విని తెలుసుకోవచ్చు. లేదా భద్రాచలం కళ్యాణోత్సవం జరిగేటప్పుడు
లైవ్ చూస్తాము, లేదంటే వీడియోస్ వస్తాయి. అందులో రాముల వారి గురించి చక్కగా కామెంటరీ వస్తూ ఉంటుంది రామాయణం గురించి. ఆ కామెంటరీ వినైనా కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు. మనకు దగ్గరలో ఉన్న ఎక్కడో ఒక గుడిలో లేదా పందిర్లు వేసైనా సరే కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది ఊర్లో. జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణోత్సవంలో రాముల వారిని సేవించుకొని నమస్కారం చేయవచ్చు. అక్కడ ఎవరైనా రామనామ వైభవమో రామాయణ వైభవమో చెబుతూ ఉంటే చెవులతో శ్రవణం చేసి విని తరించడం ద్వారానే సమస్త పాపాలు పోగొట్టుకోగలుగుతాం మనం. లేదా రాముల వారి గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళేసేసి రాముల వారిని సేవించుకొని సమస్త పాపాలు పోగొట్టుకోవచ్చు. ఇంట్లో పిల్లల్ని కాసేపు కూర్చోబెట్టి రామనామం చెప్పమని చెప్పండి. వాళ్ళకి ఈ కాపీ నోట్స్ ఇచ్చేసి 1 పేజీ 2 పేజీలు ఆ రోజు రామనామం రాయమని చెప్పండి. పిల్లల్లో విశేషమైన చదువు పట్ల శ్రద్ధ కలుగుతుంది. పిల్లలు బాగా బుద్ధిమంతులు అవుతారు. అల్లరి పిల్లల్లో కూడా ఆ బుద్ధిమాంద్య లోపం తగ్గించేసేసి, ఆ హైపర్ యాక్టివిటీ తగ్గించేసేసి వాళ్ళని బుద్ధిమంతులుగా మార్చడం కోసము వాళ్ళతో కూర్చోబెట్టి 1 పేజీ రామనామం రాయించండి. దానికి ఏమి నోట్స్లు కొనుక్కురావక్కర్లేదు, బుక్స్ అవన్నీ కాపీ నోట్స్ రాపించినా సరిపోతుంది. ప్రత్యేకించి రామనవమి రోజున పిల్లలకి పెన్ను బొక్కు ఇచ్చి కూర్చోబెట్టి కాపీ నోట్స్ ఇచ్చి 1 పేజీ మొత్తం రామనామం రాయమని చెప్పండి. తెలుగు వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్లో అయినా సరే RAM రామ్ లేదా RAMA రామ 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 అంటూ నోట్స్లో రామనామం రాయించండి. పిల్లలకి విశేషంగా చదువు మీద శ్రద్ధ కలుగుతుందండి. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. పిల్లలతో రామనామం రాయించండి. వాళ్ళు ఎంత క్రమశిక్షణగా తయారవుతారు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులు అవుతారు, వాళ్ళు ఎంత చదువు మీద శ్రద్ధ పెడతారు, అల్లరి మానేసి ఎంత బుద్ధిమంతులై ఉంటారు. రామచంద్రుడు ఎంతటి బుద్ధిమంతుడో ఆ బుద్ధి మన పిల్లల్లో కూడా వస్తుంది. రామనామం రాయించండి పిల్లలతోటి. శ్రీరామనవమి రోజున ఆరంభం చేయించండి. రామకోటి రాయాలి అనుకునే వాళ్ళు రామకోటి పుస్తకాలు తెచ్చుకొని శ్రీరామనవమి నుండి స్టార్ట్ చేసి రాయవచ్చు. ఇంక ఇక్కడ మనకి ప్రశ్నలు ఆరంభమైపోతాయి. రామకోటి రాయాలంటే మాంసం మానేయాలా అండి, లేకపోతే ఇంకెట్లా అండి, ఎట్లా ఉండాలండి, మడిగట్టుకొని ఉండాలా, ఇవన్నీ మొదలైపోతాయి. మనలో ఏమైనా దుర్గుణాలు ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి కదా ఇవన్నీ సాధనలు చేసేది. మనం ఇవి సాధన చేయగా కొన్నాళ్ళకి కొన్ని రకాల ఆహార పదార్థాలు తాగాలని తినాలనే కోరిక కూడా మనుషులు దానంతట అది నశించిపోతుంది. ఆ నశించిపోయే స్థితి వచ్చేంత వరకు తీసుకునే పరిస్థితి ఉండి తప్పనిసరినప్పుడు తీసుకోండి. ఏం చేస్తారు, తీసుకున్నా సరే స్నానం అది చేసేసి మాంసాహారం లాంటివి తీసుకున్నా తప్పనిసరి పరిస్థితి ఉండి అలవాటు ఉండి మీకు అలవాటు మారలేక ముందు తర్వాత స్నానం అది చేసేస్తే రాయండి రామనామము. కొన్నాళ్ళు రాయిగా ఇంద్రియ నిగ్రహం అనేది ఒకటి ఏర్పడుతుంది మనిషికి. అప్పుడు ఏమవుతుందంటే తినాలనే కోరికే పోతుంది. కొన్ని రకాల పనులు చేయాలి అని ఆరాటమే తగ్గిపోతుంది. తగ్గడానికి కదా ఈ సాధన. ఆరంభంలోనే అన్నీ మానేసి మొత్తం స్ట్రిక్ట్గా తయారయ్యి అప్పుడే రాయాలి అనుకుంటే స్ట్రిక్ట్గా ఎలా తయారవుతాం సాధన లేకుండా? మనతో ఇలాంటి సాధన చేయించేదే కదా రామనామము. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అంటే మీకు మాంసాహారం అలవాటు ఉన్నా ఎలా ఉన్నా సరే, మీరు ఏ పనులు చూస్తున్నా సరే, స్నానం చేసిన తర్వాత రోజుకు పేజీ రామనామం రాయండి. అలా రాయిగా 1 సంవత్సరానికి దుర్గుణాలు, రకరకాల కోరికలు అన్నీ కూడా తగ్గిపోయి మీలో విశేషమైన మార్పు వస్తుంది. ప్రత్యేకించి మహిళలు అయితే పీరియడ్స్ ఉన్నన్ని రోజులు మాత్రం రామనామం రాయకండి. తర్వాత మళ్ళా శుచి అయిన తర్వాత ఎప్పటిలాగా రామనామం రాసుకోవచ్చు. రామనామం రాసిన పుస్తకాలన్నీ కూడా ఒక చోట పెట్టేసి భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలంలో ఇస్తే వాళ్ళు రామనామ స్తూపాలలో లోపల దాన్ని నిక్షిప్తం చేస్తారు. విశేషమైన రామానుగ్రహం మీకు కలుగుతుంది. మీరు రాసిన రామనామము శాశ్వతంగా రామనామ స్తూపాలలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ రామనామ స్తూపాలకి విశేషమైన శక్తిని, బలాన్ని ప్రసాదించేది కూడా మీరు రాసిన రామనామమే. మీ చేతులతో మీరు రాసిన రామనామమే రామనామ స్తూపానికి శక్తిని కలిగిస్తుంది. మీరు రాసిన మీ రామనామమే మీలో ఆ ఇంద్రియాలన్నిటిని కూడా అణగదొక్కేసి, బలహీనతలు అణగదొక్కేసి మిమ్మల్ని విజేతలుగా, మిమ్మల్ని మంచి సంస్కారవంతులుగా, రుజువర్తనం కలిగిన వాళ్ళులా, భక్తులుగా, యోగులుగా నిలబెట్టి జీవితాన్ని మోక్షానికి తీసుకెళ్తుంది. కాబట్టి కుటుంబం అంతా కూడా ఖచ్చితంగా రామనామ స్మరణ చేసుకోవాలి. పిల్లలతో విశేషంగా రామనామం చేయించండి, రామనామం రాయించండి. వాళ్ళలో మార్పు 10 రోజుల తర్వాత మీరే స్పష్టంగా చూస్తారు. మానవ జన్మ అనేది పరమాత్మ ప్రసాదించింది మంచి పనులు చేసి, మంచి జీవన విధానాల ద్వారా, అంటే మంచి నడవడిక ద్వారా మన మానవ జన్మని ఆధ్యాత్మిక అభ్యుదయం వైపు, ఆధ్యాత్మిక ప్రగతి వైపు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ గమ్యము చేరి ముక్తిని పొందడం కోసము, భగవంతుడిని చేరి ఆ పరమాత్మను సేవించడం కోసం ఈ మానవ జన్మ. ఇతరాతర ప్రాణులు, జీవులు చెయ్యలేనివి, వాటికి లేనిది ఆ తెలివి, బుద్ధి పరమాత్మ మనుషుల్లో ఉంచినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. సద్వినియోగం చేసుకోవడమే
తెలివైన వాళ్ళ లక్షణం. రామనామ స్మరణ చేసుకుంటూ రామసేవలో కాళం గడపడం ఏదైతే ఉందో అది మాత్రమే మానవ జీవనాన్ని సద్వినియోగం చేసుకోవడం అవుతుంది. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.